సుదర్శన్ని పిలుస్తాడు. మామూలు ఏ ఆయుధాలతో రాని చైతన్య మహాప్రభు వెంటనే సుదర్శన్ పిలిచి జగాన్ని హతమార్చాలనుకుంటాడు. तो भगवान के जितने भी अवतार संकीर्तन को अस्त्र के रूप में लिया है, उन्होंने कोई शस्त्र का वगैरह प्रयोग नहीं किया। लेकिन जैसा ये पता चला कि नित्यानंद महाप्रभु को मतलब उसके ऊपर हमला किया गया, तो चैतन्य महाप्रभु మనం వచ్చిన కారణం దేనికి? హరే కృష్ణ మంత్రాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి. సో ఇక్కడ జనంలో ఏమవుతుందంటే కలియుగంలో ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం దాన్ని మంచిని చూసి వాళ్ళకి హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చి మనం ఉద్ధరించాలి అనేసి మళ్ళీ చైతన్య మహాప్రభు చెప్పి చైతన్య మహాప్రభుని శాంతపరుస్తారు. तो जैसा ही महाप्रभु आवेश में आके सुदर्शन का आह्वान करते हैं, तो नित्यानंद प्रभानी का उद्देश्य है लोगों को दंडित करना, इस तरीके से नहीं है। उन्होंने उनके आवेश को शांत करके हमको कितने भी जिद्दी से जिद्दी लोग हैं उनको भक्ति में लाने के लिए हमको प्रयास करना है और नगर नाम संकीर्तन का ही प्रचार करना है। पहले जमाने में अलग अलग तरह के लोग रहते थे, लेकिन आज आसुरी भाव और दैवी भाव दोनों भी एक ही व्यक्ति के अंदर है। तो हमको उनकी अच्छाई को देखना है, बुराई को हमको भूल जाना है करके वो महाप्रभु से प्रार्थना करते हैं। ఈ విధంగా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని ప్రార్థిస్తారు. మనము భక్తి పెంపొందించుకోవాలి అంటే మొదట నిత్యానంద ప్రభువుని ప్రార్థిస్తాము, దాని తర్వాత చైతన్య మహాప్రభుని ప్రార్థిస్తాము. వీళ్ళిద్దరికన్నా అత్యంత మహాదయ కలిగిన వాళ్ళు ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఉండరు. సో ఈ సిచ్యువేషన్లో మనం తెలుసుకోవచ్చు, మహావధన్యాయం చంపడానికి వచ్చి కూడా ఆపేస్తారు. సో అందుకనేసి చైతన్య మహాప్రభుని మహావధన్యాయ అని చెప్పడం జరుగుతుంది. तो इस लीला में हम देख सकते हैं कि नित्यानंद प्रभु के रिक्वेस्ट से जिनको मारने के लिए उन्होंने सुदर्शन बुलाया था, लेकिन नित्यानंद प्रभु की कृपा से उन्होंने उनको रोक दिया और उसकी वजह से उनका ये हुआ। इसलिए मारने वाले व्यक्ति को भी क्षमा करके छोड़ देते हैं। इसलिए महाप्रभु और ये दोनों अवतार जो खास करके है वो महावधन्याय यानी बहुत ही परोपकारी अवतार है। నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారంటే కృష్ణ ప్రేమను ఇవ్వడానికి. चैतन्य महाप्रभु का आने का मेन उद्देश्य है कृष्ण प्रेम को बांटना, यानी कृष्ण प्रेम का देने के लिए महाप्रभु का अवतार हुआ था। కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే, కృష్ణుడే సాక్షాత్ కృష్ణ చైతన్య నామ్నే నామంతో అనే పేరుతో వచ్చాడు. साक्षात भगवान कृष्ण ही नाम के रूप में चैतन्य महाप्रभु के रूप में आके वही अपने प्रेम को बांटने का इसके अंदर काम कर रहे हैं। గౌరద్విషే నమః. నమః అంటే నమస్కారం చేస్తున్నామని. గౌరద్విషే అతని యొక్క ఛాయ ఎలా ఉంది అంటే గౌరవర్ణంలో ఉంది, అందుకనేసి గౌరంగా అని చెప్తాం. तो खुद भगवान कृष्ण ही एक भक्त के रूप में आपके भक्ति का और अपने नाम का जो प्रेम धन है उसका प्रचार कर रहे हैं। इसलिए उनको महावधन्याय करके गौरंग है यानी गोरे रंग के हैं। साक्षात कृष्ण है लेकिन कृष्ण का रंग सावला होता है, लेकिन चैतन्य महाप्रभु गोरे हैं, इसलिए उनको साक्षात कृष्ण के रूप में गौरंग के नाम से भी हम पुकारते हैं। ఈరోజు ఉదయం భగవద్గీత చదువుతున్నప్పుడు గోరఖ్పూర్ వాళ్ళది చిన్నది, దీంట్లో విష్ణు సహస్రనామం కూడా కనిపించింది. అందుకని దీంట్లో ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. విష్ణు సహస్రనామం అందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది. సో కానీ చాలా మంది బయట వ్యక్తులు ఏమంటే దాని అర్థం తెలియకుండా చెప్తూ పోతూ ఉంటారు. విష్ణువే అంతా అనేసి చెప్తారు, మంచిదే, కానీ దాంట్లో అర్థం గమనిస్తే కొంచెం బాగుంటుంది. దీంట్లో ఒక ఉదాహరణ ఏమంటే సువర్ణవర్ణ హేమాంగో వరాంగశ్చాందనాంగది. సువర్ణవర్ణ ఇక్కడ కూడా చెప్పడం జరిగింది విష్ణు సహస్రనామంలో. సువర్ణవర్ణ ఇది ఎవరు చెప్పడం జరిగింది? భీష్ముడు అంపశయ్య పైన ఉన్నప్పుడు పాండవులకు చెప్తున్నాడు విష్ణు సహస్రనామం అనేది జరుగుతుంది. प्रभु जी यहाँ पर विष्णु सहस्र नाम से एक श्लोक लेके बता रहे हैं कि यानी चैतन्य महाप्रभु जो साक्षात भगवान कृष्ण है उनका वर्णन विष्णु सहस्र नाम में भी और अलग अलग जगह पर है। उसमें से इस श्लोक का लेके यहाँ पर दे रहे हैं। और ये श्लोक भीष्म जी जो शेष सैया पे सोए हुए है उनके द्वारा ये श्लोक पढ़ा गया है। భీష్ముడు ఏ కాలం చెందినవాడు? ద్వాపర యుగంకి. కానీ చైతన్య మహాప్రభు వచ్చింది ఎప్పుడు? కలియుగంలో. సో ద్వాపర యుగంలో జరిగిన అప్పుడే అంటే చైతన్య మహాప్రభు గురించి అప్పుడే అతనికి తెలుసు ఎలా జరుగుతుంది అనేసి. సో సువర్ణ వర్ణ ఒక వర్ణంతో వస్తారు. ఏ కలర్? గోల్డెన్ కలర్, బంగారు ఛాయలో వస్తారు. హేమాంగం ప్రతి అంగం హేమ అంటే బంగారం, ప్రతి అంగము బంగారు ఛాయలో ఉంటుంది. వరాంగశ్చ
అంగాది వరాంగశ్చ అంటే వరాలను, అంటే ఇంతకు చెప్పాను కదా కృపను, తన యొక్క కృపను ధారాళంగా ఇచ్చే వ్యక్తి అనేసి. సో ఈ విధంగా సువర్ణ వర్ణ అనే బాడీతో వస్తారు అనేసి చెప్పడం. इसका वर्णन है। तो भीष्म जो थे वो द्वापर युग में थे और चैतन्य महाप्रभु कलयुग में 550 साल पहले आए। यानी उस समय में चैतन्य महाप्रभु के रंग के बारे में और उनके कार्य के बारे में 5000 साल पहले वर्णन किया गया था। यहाँ पर बता रहे कि सुवर्ण अंग यानी उनका जो पूरा अंग है सोने से बना हुआ सुनहरे कलर का है और वो दिन भर मतलब 24 घंटे वो सिर्फ कृपा बांटने का काम करते हैं, इसलिए यहाँ पर सुवर्ण रंग के नाम से उनको पुकारे। ఈ విష్ణు సహస్రనామంలోని ఇంకొక చోట చెప్పడం జరిగింది, సన్యాస కృచ్చమ శాంతో నిష్ఠ శాంతి పరాయణం. సన్యాస, భగవంతుడు ఏ రూపంలో వస్తాడంటే సన్యాసం తీసుకుంటాడు. మనము విష్ణు సంబంధించిన అన్ని అవతారాలు చూస్తే సన్యాసం తీసుకున్న అవతారం ఎక్కడ ఉండదు, కానీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటాడు. 16 సంవత్సరాలకి సన్యాసం తీసుకోవడం జరుగుతుంది. भगवान के जितने भी अवतार है, ये 10 अवतार बोलते, 24 अवतार है, जैसे बहुत सारे अवतार है, लेकिन किसी भी अवतार में भगवान ने संन्यास नहीं लिया। लेकिन वहाँ पर भीष्म जी विष्णु सहस्त्र नाम में बता रहे कि इस अवतार में जो भगवान है वो संन्यास रूप में आएंगे। तो 16 साल की उम्र में चैतन्य महाप्रभु ने ऑलरेडी संन्यास लिया था, यानी कलयुग में होने वाली घटना का ऑलरेडी वर्णन द्वापर युग में ऑलरेडी हुआ है। సన్యాస కృక్షమ క్షమ, క్షమ దయ ఉంటుంది, శాంతి అతనిలో పూర్తి శాంతితో ఉంటాడు, నిష్ఠ అతను ఎప్పుడు నిష్ఠగా ఉంటాడు. నిష్ఠగా ఉంటాడు అంటే ఏంటంటే ఎప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు చైతన్య మహాప్రభు. శాంతి పరాయణం, పరా అంటే టాప్ నోట్, అంటే దానికి మించినది ఇంకేది లేదు అనేసి. శాంతి పరాయణం, ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని ఆశ్రయిస్తారు, ఈ సన్యాసం వ్యక్తి అయిన అవతారంలో ఉన్న చైతన్య మహాప్రభుని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా శాంతి కలుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. तो आगे और भगवान के गुणों का वर्णन हो रहा है। शांति यानी एकदम शांत की पराकाष्ठा, जो टॉप मोस्ट है वैसा उनका शांत स्वभाव रहेगा और हमेशा वर देने के लिए वो तत्पर रहेंगे। और निष्ठावान यानी 24 घंटे एक ही मंत्र का जप करते हुए एक ही जगह पर निष्ठा से उसका पालन करते हुए रहेंगे। तो ये सारे गुण मतलब विष्णु सहस्त्र नाम के अंदर भी चैतन्य महाप्रभु के बारे में उल्लेख है। శాంతి పరాయణం. సరే, మనకి శాంతి ఎలా కలుగుతుంది, ఎలా కలిగింపజేస్తాడు? షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతః పరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. ఈ కలియుగంలో ఈ 16 నామాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నాం. ఈ నామము 16 ఉంటాయి. కలి కల్మష నాశనం, కలియుగంలో మనలో అందరికీ ప్రతి ఒక్కరికి కల్మషాలు ఉంటాయి. సో ఇటువంటి కల్మషాలని నాశనం చేసేది. కల్మషాలు నశింపజేస్తే ఏమవుతుంది? శాంతి కలుగుతుంది. సో ఈ శాంతి పరాయణం, ఈ విధంగా మనలో కూడా శాంతి కలుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. जैसा उनका ये गुण है कि शांति प्रदान करना, तो भगवान हमको शांति का प्रदान कैसे करते हैं? तो भविष्य पुराण में कलिशत्र उपनिषद में जो हम महामंत्र का जप करते हैं, इति षोडशक नाम कलि कल्मष नाशनम, यानी कलियुग के सारे कल्मष को नाश करने के लिए ये जो 16 अक्षर का मंत्र है, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। अगर हम ये कलि काल में अगर इस नाम का उच्चारण करते हैं तो उसके प्रभाव से जो भी हमारे हृदय में कल्मष है सारे कल्मष का नाश होता है। और अगर सारे कल्मष यानी सारी बुराई अगर हमारे से निकल जाती है तो आदमी ऑटोमेटिकली शांत स्वभाव यानी शांतता को प्राप्त करता है। तो इस तरीके से वो भगवान हमको शांति का प्रदान करते हैं। ఒకసారి చైతన్య మహాప్రభు చిన్నప్పుడు బాల్యలీలలో, ఇప్పుడు ఇంతసేపు చెప్పుకునేది ఎందుకంటే చైతన్య మహాప్రభు కేవలం ఏదో ఇస్కాన్ వాళ్ళు వర్షిప్ చేస్తున్నట్టు, ఎవరో గౌరీ సంప్రదాయం వాళ్ళు వర్షిప్ చేస్తున్నట్టు, బెంగాల్ వాళ్ళు వర్షిప్ చేస్తున్నట్టు కాదు. ఇది శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. ఈవెన్ చైతన్య మహాప్రభు ఈ భారతదేశ యాత్ర చేస్తున్నప్పుడు, ఇంతకుముందు మనము అభిషేకం చేస్తున్నప్పుడు ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం, కీర్తన చేస్తూ ఒకటి చెప్తున్నాం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనేసి ఒకటి చెప్తున్నాం. దాన్ని బ్రహ్మ సంహిత అంటారు. దాన్ని కూడా వెలికి తీసింది కేరళలో వెలికి తీస్తారు చైతన్య మహాప్రభు. సో ఈ విధంగా శాంతి పరాయణంకి ఇంకొక ఉదాహరణ ఇది. ఈ అతీస్ అంటారు, అతీస్ నాస్తికులు
నాస్తికులు వీళ్ళందరూ ఏమంటారంటే భగవంతుడు లేదు, కొంతమంది శివుడు గొప్ప, ఇట్లా రకరకాలుగా చాలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరినీ సైలెంట్ చేసేదానికి, అంటే గొమ్మనే ఉంచడానికి ఈ బ్రహ్మ సంహిత అనేది ఇవ్వడం జరిగింది. బ్రహ్మ స్వయంగా గోవిందుని వర్షిప్ చేస్తాడు. ఎలా వర్షిప్ చేస్తాడంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి దీంట్లో. కొన్ని గణేశుడు కూడా భగవంతుడి కిందకి ఎలా వస్తాడనేసి, శివుడు ఎలా కిందకి వస్తాడనేసి. సో దీన్ని అందరినీ చైతన్య మహాప్రభు ఇవ్వడం జరిగింది. సో చైతన్య మహాప్రభు పండితుడుగా ఉండి కూడా తను కీర్తన, భగవంతుని కీర్తించడం జరిగింది. तो चैतन्य महाप्रभु अलग अलग संदर्भ में, जैसा साउथ इंडिया के यात्रा पे आए जब भी केरला में उन्होंने ब्रह्म संहिता का वहाँ से उन्होंने उद्घोष किया। और चैतन्य महाप्रभु केवलम इस्कान के ही मतलब भगवान नहीं है, जैसे गौड़ीय संप्रदाय है, जो बंगाली वैष्णव वगैरह है, यानी सारे लोग मानते हैं। और कई जगह पर शास्त्रों में भी उनका वर्णन भगवान के रूप में हुआ है, जैसा उपनिषदों में हमने देखा, अभी विष्णु सहस्त्र नाम में देखा। उसी तरीके से हमारे शास्त्रों में जो 33 करोड़ देवी देवता का जो उल्लेख है, जिसमें शिव जी का है, गणेश जी का है, ये सारे देवी देवतागण किस तरीके से डायरेक्टली इनडायरेक्टली भगवान की सेवा में होते हैं। और ब्रह्मा जी ने खुद गोविंदम आदि पुरुषम तमम भजामि करके जो ब्रह्म संहिता का वर्णन किया है, उसमें श्रेष्ठ कौन है क्या नहीं उसके बारे में पूरा विस्तार से वर्णन किया है। तो इसको भी उजागर करने के पीछे चैतन्य महाप्रभु का हाथ है। సో ఈ విధంగా శాంతి పరాయణం అనేది, అదేవిధంగా శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా మనకి భగవంతుడి గురించి ఇంకొకరికి ప్రచారం చేసే దాంట్లో ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా కూడా మనలోకి శాంతి వస్తుంది. कौन है शांति परायण करके, तो हमको शांति देने के लिए यहाँ पर 2 रास्ते उन्होंने बताए। एक तो हम भगवान का नाम लेते हैं, उसकी वजह से हम शांत होते हैं, और भगवान के रूप शास्त्र वगैरह लोगों को इसके बारे में बताकर उनको भी हम शांत कर सकते हैं, यानी उनको भी हम शांति का प्रदान कर सकते हैं। ఒకసారి చిన్నప్పుడు, అంటే చాలా చిన్న బాలుడు, ఒక 2 నెలలు అట్లా ఉన్నప్పుడు ఒక బుజ్జగిస్తున్నారు. बचपन में चैतन्य महाप्रभु के बारे में भी वहाँ पर ये कहे कि जब जो छोटे बचपन के थे तो बहुत ही मतलब प्यारे, जैसा भगवान कृष्ण जैसे नटखट और जैसे सुंदर है, उसी तरीके से चैतन्य महाप्रभु भी बचपन में बहुत ही सुंदर थे। तो सब लोग उनको लाड प्यार से उनको दुलार कर रहे थे। భగవంతుడికి ఇంకొక అర్థం ఏమంటే ఆకర్షిస్తాడు అనేసి, భగవంతుడు ఆకర్షిస్తాడు అనేసి. మనం కూడా చాలాసార్లు టెంపుల్కి ఎందుకు వస్తామంటే విగ్రహాలు చూసి కళ్ళకి ఆనందం కలుగుతుంది అనేసి వస్తాం. సో మనసుకి ఆ విధంగా కూడా ఆనందం కలుగుతుంది అనేసి వస్తూ ఉంటాం. ఈ విధంగా చైతన్య మహాప్రభుని చూసి అందరూ తన్మయత్వంలో ఉండిపోతారు, అలా చూస్తూ ఉండిపోతారు. भगवान का कई बार इतना दूर दूर तपस्या करके तिरुपति, बालाजी, पंढरपुर वैसे देवस्थान को दर्शन के लिए जाते हैं। क्यों? क्योंकि आंखों को हमको तृप्ति मिलती है, आनंद मिलता है। तो उसी तरीके से भगवान भी वहाँ पर लीला करके सभी लोगों को वहाँ पर आकर्षित करते हैं। వెంటనే చైతన్య మహాప్రభు గట్టిగా ఏడుస్తాడు, అనేసి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. तो अचानक रोने लगते हैं। అప్పుడు వెంటనే ఇంకా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఏం చేయాలి అర్థం కాకుండా, అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు యాక్చువల్గా అప్పుడు నీమ్ అంటే వేప చెట్టు కింద పుట్టుంటాడు, అందుకనేసి అతనికి నిమాయ్ అని కూడా పేరు. సో నిమాయ్ 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 అని అందరూ జపం చేయడం స్టార్ట్ చేస్తారు. भगवान का जन्म एक नीम के पेड़ के नीचे होता है चैतन्य महाप्रभु का, इसलिए उनका दूसरा नाम है निमाई। तो जब वो रोते हैं तो सब लोग निमाई 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 करके उनको आवाज लगा के उनको शांत करने का प्रयत्न करते हैं। అంతే, వెంటనే చైతన్య మహాప్రభు ఆపేస్తారు, వాళ్ళు కూడా సరే అనేసి ఆపేస్తారు, మళ్ళీ వెంటనే ఎత్తుకుంటారు. అప్పుడు గౌరా 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 గౌరా. तो जैसा ही वो निमाई निमाई नाम लेते हैं तो फिर थोड़ी देर के लिए शांत हो जाते हैं, फिर और उठाते साथ फिर गौरा गौरा करके फिर उनको फिर पुकारते हैं। ఈ విధంగా చిన్నప్పటి నుంచే లీలలు చేయడము స్టార్ట్ చేస్తారు చైతన్య మహాప్రభు. ఆ విధంగా భగవంతుని నామాన్ని చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే చెప్పించడం అనేది చేయడం జరుగుతుంది. तो भगवान जब छोटे हैं बचपन से ही मतलब उन्होंने नाम के प्रचार के लिए प्रयास किया, यानी छोटे बच्चे थे तभी से मतलब लोगों को निमाई का नाम लेना, गौरांग का नाम लेना, हरे कृष्ण का नाम लेना, भगवान का नाम लेने से ही वो चुप होते थे। मतलब नहीं तो आजकल हम बच्चों को देखते हैं, उनको चॉकलेट बिस्किट वगैरह कुछ देते तो शांत होते, लेकिन उनको शांत अगर करना है तो भगवान का नाम लेना पड़ता था। गौरंगा गौरंगा गौरंगा
इस तरीके से एक पक्षी चिल्लाते रहता है। చైతన్య మహాప్రభు అడవిలో వెళ్తూ ఉంటారు, కీర్తన చేసుకుంటూ వెళ్తుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ. ఇస్కాన్ నిజామాబాద్ ద్వారకా నగరంలో ఉన్నటువంటి ఇస్కాన్ ప్రచార కేంద్రంలో ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడే 500 సంవత్సరాల కిందట బెంగాల్ ప్రాంతంలో ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు. సో దీన్ని గౌర పూర్ణిమ అంటారు. సో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మంగళహారతి, జప, హరే కృష్ణ మహామంత్రము ఒక 16 సార్లు అంటే 108 సార్లు జపించడం భక్తులంతా. సో తర్వాత భాగవతం, తర్వాత ఇక్కడ సేవలు, అలంకరణ, సో మరియు భగవంతుని యొక్క పుష్పాభిషేకం సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు భక్తులు అనేక సంఖ్యలో ఇక్కడ చుట్టూరా ప్రదేశం నుంచి రావడం జరిగింది. సో మరి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా విశేష భక్తులు ఇక్కడ వచ్చి సో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం గురించి, లీలల గురించి, కథామృతం గురించి నిజామాబాద్ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడంలో వాళ్ళు ఎంతో కృషి చేశారు. సో తదనంతరము సాయంత్రము నగర సంకీర్తన చుట్టూ ఉన్నటువంటి ప్రగతి నగరు మరియు కలీల్వాడి ప్రదేశంలో సో గత 10 రోజుల నుంచి ఇక్కడ నగర సంకీర్తన చేయబోతున్నాము. ఎందుకంటే సో ప్రతి ఒక్కరికి ఒక హరినామ సంకీర్తన, హరినామాన్ని భగవంతుని నామాన్ని అందజేయాలనే ఉద్దేశంతో సో యొక్క ఇస్కాన్ యొక్క సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ముఖ్యంగా ప్రచారం చేయడం, సో అత్యధికంగా ప్రచారం చేయడం. సో ఈ ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాము. సో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం, సో మరియు శనివారము యువతకి సాయంత్రము ప్రత్యేకంగా వారికి సెమినార్స్, టైం మేనేజ్మెంట్, ఆర్ట్ ఆఫ్ కల్చర్ ఇవన్నీ నేర్పిస్తున్నాం. మరియు ఆదివారం కూడా ఉదయం నుంచి కార్యక్రమాలు ఉంటాయి. సో మరియు ఆదివారం ప్రత్యేకంగా 4 గంటలకి శిష్యులకి, చిన్నారులకి అంటే 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు వారికి భగవద్గీత పైన, ముఖ్యంగా భగవద్గీత మరియు శ్లోకాలు, మన యొక్క భారతీయ సంస్కృతి గురించి ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు, తెలియజేస్తున్నాము. సో మరియు సాయంత్రము ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సో భజన, కీర్తన మరియు భగవద్గీత పైన ప్రవచనం. సో ఈరోజు ముఖ్యంగా అభిషేకం మరియు భగవంతుని యొక్క లీలల గురించి శ్రవణం చేయడము. సో ఉదయం నుంచి భక్తులు ఎంతో తపస్సుతోనే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఇప్పటి వరకు కూడా ఉన్నారు. సో వారు ఉదయం నుంచి హరినామాన్ని చేస్తూ సో భగవంతుని యొక్క ఆవిర్భావం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ యొక్క మంచి అవకాశం నిజామాబాద్ పట్టణంలో గత 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాము. సో మీ అందరికీ కూడా ఆహ్వానం. సో మీ ప్రతి ఆదివారము 6 గంటలకి ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. మీరు వచ్చి మన యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి ఒక గ్రంథిత ఏదైతుందో అది భగవద్గీత, దాని గురించి ఇక్కడ ప్రవచనము మీరు స్పష్టంగా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే